హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహీస్ హోమ్ స్టైల్ కుకింగ్. ఈరోజు వీడియోలో సాఫ్ట్ మైసూర్ పాకుని పక్కా కొలతలతో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లోకి జల్లించి పెట్టుకున్న ఒక కప్పు శనగపిండిని తీసుకోవాలి. శనగపిండిలో ఒక స్పూన్ నూనెని వేసుకోవాలి. ఇలా నూనెని వేసుకొని పిండిని కలుపుకోవడం వలన మైసూర్ పాకు సాఫ్ట్గా వస్తుంది. శనగపిండిలో ఖచ్చితంగా నూనె వేసుకొని కలుపుకోవడం వలనే మనకి మైసూర్ పాకు సాఫ్ట్గా వస్తుంది. ఇది ఒక సీక్రెట్ టిప్. శనగపిండిని ఉండలు లేకుండా నూనె మొత్తం పిండిలో కలిసేటట్టుగా మంచిగా కలుపుకోవాలి. పిండిని కలుపుకున్న వెంటనే ఒక కేక్ మౌల్డ్ని కానీ లేదంటే టిఫిన్ బాక్స్ని కానీ తీసుకొని ఇలా ఆయిల్ని మొత్తం అప్లై చేసుకోవాలి. ఎందుకంటే మనం మైసూర్ పాకు చేసుకున్న వెంటనే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. లేదంటే స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే మైసూర్ పాకు గట్టిగా అయిపోతుంది. కాబట్టి ముందుగానే గిన్నెని రెడీగా పెట్టి ఉంచుకోవాలి. తర్వాత అడుగు లోతుగా ఉన్న కడాయిని స్టవ్ పై పెట్టుకొని ఒక కప్పు శనగపిండికి 2 కప్పుల పంచదారని తీసుకోవాలి. 2 కప్పుల పంచదారకి 1 కప్పు నీళ్ళని తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. నీటిని పోసుకున్న తర్వాత స్పూన్తో పంచదారని ఒకసారి ఇలా కలుపుకోవాలి. స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ పంచదారని కరిగించుకోవాలి. పంచదార కరిగేలోపు మనం నూనెని వేడి చేసుకుందాం. 1 కప్పు శనగపిండికి 2 కప్పుల నూనెని తీసుకోవాలి. అప్పుడే మనకి మైసూర్ పాకు పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఈ నూనెలోనే 1 స్పూన్ నెయ్యిని కూడా వేసుకోవాలి. దీనివలన మంచి ఫ్లేవర్ వస్తుంది. నూనెని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ వేడి చేసుకోవాలి. పంచదార కొంచెం వేడి అయ్యాక ఒకసారి కలుపుకోవాలి. లేదంటే పంచదార మొత్తం అడుగున చేరి కరగడానికి ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి మధ్య మధ్యలో పంచదారని కలుపుతూ ఉండాలి. పంచదారని కలుపుకున్న తర్వాత స్టవ్ని 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పంచదార పూర్తిగా కరిగిపోతుంది. పంచదార పూర్తిగా కరిగిన తర్వాత మాత్రమే స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి. స్టవ్ని కంటిన్యూస్గా మీడియం టు హై ఫ్లేమ్లో మార్చుకుంటూ పాకాన్ని రెడీ చేసుకోవాలి. పాకం రెడీ అయ్యే ముందు తప్పనిసరిగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. లేదంటే అడుగున కలర్ చేంజ్ అయిపోతుంది. ఇలా కలుపుతూ మధ్య మధ్యలో తీగ పాకం వచ్చిందా లేదా అని చెక్ చేసుకుంటూ ఉండాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా తీగ పాకం రావాలి. పంచదార కరిగేలోపు మనకి ఆయిల్ కూడా హీట్ అయ్యింది. పాకం రెడీ అయిన తర్వాత స్పూన్తో కలుపుతూ పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. లేదంటే పిండి ఉండలు ఉండలుగా తయారవుతుంది. తీగ పాకం వస్తేనే మైసూర్ పాక్ పర్ఫెక్ట్గా వస్తుంది. లేదంటే విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. పాకంలో పిండిని వేసుకున్న తర్వాత కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. లేదంటే మొత్తం ఉండలు ఉండలుగా తయారవుతుంది. స్పూన్తో కలపలేని వారు విస్కర్ ఉంటే విస్కర్తో అయినా కలపవచ్చు. ఇలా విస్కర్తో కలిపితే ఉండలు లేకుండా మంచిగా కలిసిపోతుంది. పిండిని కలపకుండా 1 నిమిషం పాటు వదిలేసినా కూడా పిండి అడుగంటుకొని మాడిపోతుంది. కాబట్టి కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. పిండి మొత్తం 5 నిమిషాల పాటు పాకంలో ఉడికిన తర్వాత మనం వేడి చేసి పెట్టుకున్న నూనెని 1 స్పూన్ వేసుకొని 1 నిమిషం పాటు కలుపుకోవాలి. కలపకుండా వదిలేస్తే వీడియోలో చూపిస్తున్న విధంగా పొంగులాగా పైకి వచ్చి అడుగున మాడిపోతుంది. కాబట్టి కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. 1 నిమిషం పాటు కలుపుకున్న తర్వాత 1 స్పూన్ నూనెను వేసుకొని కలుపుకోవాలి. ఇలా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. మరొక నిమిషం కలిపిన తర్వాత 2 స్పూన్ల నూనెను వేసుకొని మరలా కలుపుతూనే ఉండాలి. మనం వేసుకునే నూనె కూడా వేడిగానే ఉండాలి. అంటే స్టవ్ పై లో ఫ్లేమ్లో పెట్టుకొని వేడి చేస్తూనే ఉండాలి. అప్పుడే మనకి మైసూర్ పాక్ మంచిగా కుదురుతుంది. పిండిని కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. లేదంటే 1 నిమిషం పాటు గ్యాప్ ఇచ్చినా కూడా అడుగంటుకొని మాడిపోతుంది. కాబట్టి మైసూర్ పాక్ చేయాలంటే ఓపిక ఉండాలి. అప్పుడే మనకి మైసూర్ పాక్ మంచిగా కుదురుతుంది. ఎప్పుడైతే పిండిలో నుంచి నూనె సపరేట్ అవుతుందో అప్పుడు మనకి మైసూర్ పాక్ తయారైందని అర్థం. ఇలా అయిన తర్వాత మిగిలిన నూనెని కూడా వేసుకొని మరొకసారి 2 నిమిషాల పాటు మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. ఇలా తయారైన తర్వాత మనకి కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా కలుపుతూనే ఉండాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న వెంటనే మౌల్డ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. 1 నిమిషం లేట్ అయినా గట్టి పడుతుంది. ఇలా
మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఎక్కువగా ప్రెస్ చేయకూడదు. ఎక్కువగా ప్రెస్ చేస్తే మైసూర్ పాకులు విరిగిపోతాయి. కాబట్టి జస్ట్ స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. 5 నిమిషాలు చల్లారిన తర్వాత, అంటే వేడి తగ్గిన తర్వాత మనకు ఏ షేప్లో కావాలనుకుంటే ఆ షేప్లో కట్ చేసుకోవాలి. మరి ఎక్కువగా చల్లబడితే షేప్స్ కట్ చేసుకునేటప్పుడు విరిగిపోతాయి. కాబట్టి 5 నిమిషాలు ఉంచిన తర్వాత వెంటనే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని 30 to 40 మినిట్స్ తర్వాత చూస్తే గట్టి పడతాయి. తర్వాత గిన్నెని ఒక ప్లేట్లోకి బోర్లించి తీసేసుకుంటే సరిపోతుంది. మనం ఏ షేప్లో అయితే కట్ చేసుకున్నామో అదే షేప్లోకి పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ మైసూర్ పాకు చాలా సాఫ్ట్గా ఉంటుంది. నోట్లో వేసుకున్న వెంటనే కరిగిపోతుంది. ఈ స్వీట్ మీకు నచ్చిందా? అయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో తప్పకుండా కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్స్ నాకు ఎంతో మోటివేషన్గా ఉంటాయి.